హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలో ఏంటంటే సీజనింగ్ ఎలా చేసుకోవాలి, కొత్తగా తీసుకున్న మట్టి పాత్రల్ని సీజనింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కువ కాలం మన్నాలంటే ఏం చేయాలి అన్నది మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు ఆ మట్టి పాత్రలో అంటే మనం సీజనింగ్ చేసుకున్న మట్టి పాత్రలో ఫస్ట్ ఏ వంట వండితే మనకి ఎక్కువ కాలం వస్తుంది, మనం తీసుకున్న మట్టి పాత్ర ఎక్కువ కాలం వస్తుంది అన్నది నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. లాస్ట్ వీడియోలో నేను ఎలా క్లీన్ చేసుకోవాలన్నది కూడా నేను చెప్పాను. ఓకేనా, ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? సో మనం ఈ వండబోతున్న వంట గురించి నేను ఏం ప్రిపేర్ చేశానంటే, ఇక్కడ చూసారు కదా, ఈ కటర్లో నేను 4 ఉల్లిపాయలు తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసేసుకున్నాను అనమాట. పైన హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ని రొటేట్ చేస్తే కట్ అయిపోతుంది. అది టప్పర్వేర్ కంపెనీది. నేను లాస్ట్ ఒక 5 years నుంచి కూడా నేను వాడుతున్నాను దాన్ని. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న చింతపండు అనేది నేను నానబెట్టుకున్నాను, మనకి ఎంత కావాలా అన్నది. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకున్న క్లే పాట్ అనేది చిన్నదే కాబట్టి నేను చాలా తక్కువ అన్నది తీసుకున్నాను అనమాట. సో నేను దీనికి సీజనింగ్ అన్నది చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే వండుతున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం చాప్ చేసుకున్న ముందు మనం ఏంటంటే క్లీన్ చేసుకుంటాం కదా. సో క్లీన్ చేసుకున్నాక చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్ని నేను క్లే పాట్లో వేసుకుంటున్నాను, మట్టి పాత్రలో వేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా నేను ఎన్ని ఆనియన్స్ అయితే నేను కట్ చేశానో అవన్నీ కూడా నేను ముందు ఇందులో వేసుకుంటున్నాను. చాలా సూపర్గా ఉంటుందండి. ఇది ఏంటంటే చాలా సింపుల్ వంట, చాలా త్వరగా అయిపోతుంది. అంటే మనకి వీక్గా ఉన్న అంటే వంట చేసే ఉద్దేశం ఒక్కొక్కసారి ఉండదు చూసారా. సో అలాంటప్పుడు ఇలా మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇంట్లో ఏమీ లేకపోయినా, ఏం తినాలో తెలియలేకపోయినా, లేకపోతే టైం తక్కువ ఉన్నా మనకి ఈ వంటకం చాలా బాగుంటుంది. సో దీంతో కాంబినేషన్ ఏదైనా ఫిష్ ఫ్రై కానివ్వండి, ఆమ్లెట్ కానివ్వండి, ఈ రెండిట్లో ఏదైనా కూడా సూపర్ ఉంటుందన్నమాట దీంట్లో. సో ఇప్పుడు నేను క్లీన్ చేసుకున్న కరివేపాకుని కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని ఏంటంటే ఉల్లిపాయ పులుసు అంటారు జనరల్గా. అంటే మాకు ఇక్కడ మా అమ్మమ్మలు మా నాన్నమ్మలు ఏంటంటే దంచేవారు అనమాట. సో ఉల్లిపాయల్ని దంచి వాటితో ఇలా పులుసు అయితే పెట్టేవారు. ఈ పులుసుకున్న స్పెషాలిటీ ఏంటంటే డే గడుస్తున్న కొద్ది ఈరోజు వండుతాం కదండి, ఆ నైట్ అంతా ఉన్న తర్వాత రేపటికి టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ పులుసు మాత్రం, ఉల్లిపాయ పులుసు. సో ఇందులో మనం అందరిలాగానే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కారం అనేది వేసుకుంటాం. దీనికి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. సో ఓకేనా. సో కారం అనేది ఎక్కువగా పడుతుంది, జస్ట్ ఇంతే. ఇంకా ఉప్పు, కారం, నూనె వేస్తాము. సో అంతకుమించి ఇంకే ఇంగ్రీడియంట్స్ని మనం యూజ్ చేయమన్నమాట. పాతకాలం పద్ధతిలాగా దంచాలన్నా మనకి ఇప్పుడైతే అంత టైం కూడా ఉండదు కదండి. సో అందుకని చెప్పి నేను ఇలా చాపింగ్ మన దగ్గర మిషన్స్ అన్నవి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తుంది కాబట్టి నేను దాంతో ఇలా నేను ఉల్లిపాయ పులుసు అయితే పెడుతున్నాను. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి. సో ఆయిల్ కూడా నేను వేసేసుకుంటున్నాను, ఇంతకు తగ్గ ఆయిల్ అని చెప్పేసి. సో మనకి ఇక్కడ ఏంటంటే పీసెస్ కొంచెం కిందకి వెళ్ళేంత వరకు మనం వేసాం కదా ఆనియన్స్, ఆ ఆనియన్స్ కిందకి వెళ్ళేంత వరకు ఆయిల్ వేస్తే సరిపోతుందండి. దాని తర్వాత మనం ఉప్పు వేసుకొని మెత్తగా వీటన్నిటికీ మనం వేసిన నూనె, ఉప్పు, కారం అన్నీ కలిసేలాగా మనం ఒకసారి కలుపుకోవాలన్నమాట. చేత్తోనే కలుపుకోవాలండి. దీంట్లో మళ్ళీ ఎటువంటి టూల్స్ అలాంటివి ఏమీ యూజ్ చేయకూడదు. చేత్తోనే మనం నీట్గా మెత్తగా కలుపుకోవాలి. సో మొత్తం ఉల్లిపాయ ముక్కలకి అన్నిటికీ కూడా ఉప్పు, కారం, నూనె అన్నీ పట్టేటట్టు బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కూడా బాగా కరివేపాకు అన్నిటికీ కూడా పట్టేటట్టు బాగా కలుపుకున్నాక అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, సో ఆ రసాన్ని వేయాలి. నేను ఇక్కడ ఏంటంటే దీన్ని వైజాగ్లో ఏంటంటే చికెన్ చారు అని కూడా అంటారన్నమాట. దీనికి చాలా పేర్లు ఉన్నాయి, చాలా ఫేమస్ కూడా ఇది. దీంట్లో ఏంటంటే నేను ఇప్పుడు పిల్లల కోసం చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి మరి అంత చిక్కగా అయితే తింటాం వాళ్ళ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను కొంచెం పలుచగా పెడతాను అన్నమాట. కానీ మీరు చిక్కగా పెట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ అమౌంట్లో వేసుకొని పులుపు కరెక్ట్గా పెట్టుకుంటే కనుక పులుసు సూపర్ ఉంటుంది అసలు.
సో నెక్స్ట్ ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపుని వేసుకుంటున్నాను. కొంచెం పులుసు వేసుకున్నాక మనం ఒక్కసారి కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతటికి కలిసేటట్టు కలుపుకున్నాక మనకి ఎంతవరకు పులుపు కావాలి అన్నది మనం వాటర్ యాడ్ చేసుకొని పులుపు అన్నది వేసుకోవాలి. సో ఇప్పుడు మనం అంతా పులుసు ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. సో దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవటమే. సో నేను మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. సో సీజనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే అయితే నేను వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. దీంట్లో ఫుల్ అసలు ఇలా మనకి సగం కొంచెం ఓపెన్ ఉండేటట్టు మనం మూత అనేది పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇది మరగడం అయితే స్టార్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మరుగుతుంది అన్నమాట. సో మరిగిన తర్వాత మనకి చూడండి, సో చూస్తున్నారు, కొంచెం మరిగిన తర్వాత మనకి టేస్ట్ అంటే ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూసుకొని, ఒకవేళ కావాల్సి ఉంటే ఉప్పు వేయాల్సి ఉంటే ఇంకొంచెం ఉప్పు వేసి ఇంకొక 5 మినిట్స్ కరెక్ట్గా మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్లో దించేటప్పుడు మాత్రం కంపల్సరీగా షుగర్ అంటే చిన్న తీపి అన్నది యాడ్ చేయాలి. ఇక్కడ నా దగ్గర బెల్లం లేదు కాబట్టి నేను షుగర్ని యాడ్ చేశాను. మ్యాక్సిమం బెల్లాన్ని యాడ్ చేయడానికి ట్రై చేయండి, చాలా చిన్నది అన్నమాట. అలా యాడ్ చేయటం వల్ల ఒకలాంటి తీపిదనం అన్నది వస్తుంది పులుసుకి, చాలా బాగుంటుంది అది కూడా. అలాగని షుగర్ ఎక్కువ వేయకూడదు, అంటే తీపి ఎక్కువ వేయకూడదు. జస్ట్ చిన్న ముక్క అన్నది వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎలాంటి ఎక్స్ట్రాగా ఇంకేం యూజ్ చేయట్లేదు కాబట్టి. సో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మరిగించి, అంటే షుగర్ మొత్తం బెల్లం మొత్తం కరిగేలాగా చూసుకొని దించేసుకుంటే మన పులుసు అన్నది, ఉల్లిపాయ పులుసు అన్నది రెడీ అయిపోతుందండి. చాలా సూపర్ ఉంది, టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా వచ్చింది. మట్టి పాత్రలో వండటం వల్ల మరి ఏంటో తెలియదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందన్నమాట. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.